అని భయపడి ప్రతి ఆదివారం 100 మంది వచ్చే చర్చికి ఆ వారం 10 మందే వచ్చారు. మరి కొన్ని దగ్గర ఎంత ఏంటో తెలుసా, పాస్టర్లే జంపు. మీకు అర్థమైందా? ఆ చర్చి దగ్గర ఆ గేట్ దగ్గర ఉన్న ఆ పోలీసు వాళ్ళని చూసి వాళ్ళు ఏదో రాస్తున్నారని చూసి రావాల్సిన పాస్టర్లే చూసి, అయ్యి బాబాయ్ మేము అక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం గవర్నమెంట్లో, ఇక్కడికి వచ్చి చర్చిలో వాక్యం చెప్పి చర్చి నడిపిస్తున్నాం, మా ఉద్యోగాలు పోతాయని భయపడి పారిపోయారు. ఇంతకీ వాళ్ళెవరో తర్వాత వారం వస్తే తెలిసింది. ఇంతకు వాళ్ళు ఎవరో తెలుసా, ఆ మధ్య మసీదుల్లోను చర్చిల్లోను గుళ్ళలో బాంబులు పెడుతున్నారని, ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలుసుకోవడానికి కలెక్టర్ గారు నియమించారు వాళ్ళని. ఎవరో తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే వాడు ఏదో బాంబు పట్టుకొని వచ్చి లోపల పెట్టి మనుషుల్ని పేల్చేస్తాడేమోనని కలెక్టర్ గారు ఆ చర్చికి వచ్చే వాళ్ళకి, మసీదుకి వచ్చే వాళ్ళకి, గుడికి వచ్చే వాళ్ళకి రక్షణార్థం అంటే వాళ్ళకి సహాయం చేయడానికి పోలీసు వాళ్ళని పెడితే వాళ్ళని చూసి వీళ్ళు పరిగెట్టారు. చూసారా క్రైస్తవులు? ఇంకా అలాంటిది ఇంకా గవర్నమెంట్ తిరగబడితే, అఫీషియల్గా కాదులేండి తెలివైన వాళ్ళు, అనఫీషియల్గా గవర్నమెంటే తిరగబడి క్రైస్తవుల్ని హింసిస్తే ఇంకెవరు బయటపడతారు చెప్పండి? ఎందుకు మనకు కావాల్సిందేంటి? మరి ఎందుకు చర్చకు వస్తారు? భక్తి ఎందుకో తెలుసా? బతికేయాలి, క్షేమంగా గట్టిగా అనుభవించు రాజా, బతికేయాలి. దానికి అవసరమైతే దేవునికి ఒక బిస్కెట్ పడేసినట్టు వీడి భక్తి అనేది పడేసి ఆ దేవుడు ఏదో ఇస్తే బతికేయాలి, అనుభవించాలి ఆనందంగా. రోగం రాకూడదు, జబ్బు రాకూడదు, సమస్య రాకూడదు, భయం రాకూడదు, అవమానం రాకూడదు, నిన్నెవడు చంపకూడదు, నిన్నెవడు కొట్టకూడదు. ఇలాంటి శ్రమలో ఉన్న ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ సమస్యను తీసేస్తాను అని చెప్పట్లేదు. మొదటిగా ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో ఆ యెరూషలేం కోసం, ఆ దేశస్తులు ఇజ్రాయేల్ కోసం, అంటే నీ రక్త సంబంధులైన వాళ్ళ కోసం ఇదిగో 70 వారాలు విధించాను. ఆ 70 వారాల గురించి ఇప్పుడు మనం మాట్లాడలేము. కానీ ఇంతకీ ఆ టైంలో దేవుడు ఏం చేస్తారో జాగ్రత్తగా మాట వినండి. నేను ఈ 6 పనులు చేయడానికి 70 వారాలు విధించాను అన్నాడు. ఈ 6 పనులు అది ఎంత ప్రాముఖ్యమైనవో మొదటి 3 వేరు, తర్వాత 3 వేరు. మొదటి 3 పాపము, దోషము, తిరుగుబాటు. ఈ 3 నిజానికి ఒకటే. తిరుగుబాటును మాన్పించడానికి, దోషాన్ని నివారణ చేయడానికి, పాపానికి పరిహారం చేయడానికి కొద్దిగా మాట్లాడి ఇటు మారిపోయి ఉన్నాయిలేండి, నేను కూడా మార్చి చెప్తున్నాను వినండి. ఈ 3 పనులు జరగాలంటే మనుషుల వల్ల కాదు. నిజానికి 3 గురించి, దేంటిది? తిరుగుబాటు గురించి, పాపము గురించి, దోషము గురించి దేవుడు మొదటగా ఈ 3 ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? అబ్బాయి, నీ జీవితానికి పరిస్థితి రావడానికి కారణం, నీ కుటుంబానికి పరిస్థితి రావడానికి కారణం, నీ దేశమైన ఇజ్రాయెల్ దేశానికి అంత భయంకరమైన నాశనం రావడానికి కారణం మీ తిరుగుబాటే, మీ పాపమే, మీ దోషమే. నువ్వు ఈరోజు ఏడవడానికి, దుఃఖించడానికి, ఎంత బాధపడడానికి, నీ జీవిత కాలం మొత్తం అంతా శాపంలోనే నువ్వు బతకడానికి కారణం నీ పితరులు చేసిన పాపమే. మొదటగా నువ్వు అడిగింది ఇవ్వాలంటే ఆ పాపానికి పరిహారం జరగాలి, దోషానికి నివారణ జరగాలి, తిరుగుబాటును ముందు మాన్పించాలి. ఇవన్నీ జరగాలంటే ఏం జరగాలో తెలుసా? వినండి జాగ్రత్తగా. ఎక్కువ మాటలు చెప్పుకోవచ్చు, మరి ఎక్కువ విషయాలు చెప్పినా మీకు కష్టమైపోతుంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు మీరు ఏడుస్తున్నారా? మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయా? మీకే కాదు, ఈ భూమి మీద ఉన్న మనుషులకి ప్రతి ఒక్కడికి ఏవో భయాలు, సమస్యలు రోజు దాటుతుంటే ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. దాని అంతటికీ కారణం దేవుడు నీ ఇంట్లో ఉన్న ఆ సమస్యని తీర్చాలంటే ముందుగా దేన్ని తీర్చాలో తెలుసా? ఆ సమస్యకు ఏది కారణమో దాన్ని ముందుగా నివారణ చేయాలి. నీ ఇంట్లో ఉన్న సమస్యకి, నీ హృదయంలో ఉన్న బాధకి, నీ భవిష్యత్తులో ఉన్న నీకున్న భయానికి, ఆందోళనకి కారణం నీ పాపమే. దేవుడు నీకు మొదటగా సహాయం చేయాలంటే దానికి కారణమైన నీ పాపాన్ని ఆయన ముందుగా నివారణ చేయాలి. ఆయన ముందు దాన్ని ఆపాలి, లేక దాన్ని పరిహారం చేయాలి. అలా చేయడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ 3 పనులు చేయాలంటే ఒకటి జరగాలి. జాగ్రత్త వినండి. దానికి ఒక మంచి వాక్యం చదువుతాను. ఈ వాక్యం చదివిన తర్వాత దేవుడు ఏం చేస్తే నీ దోషం, నీ తిరుగుబాటు, నీ పాపం పరిహారం అవుద్దో ఒకే దగ్గర వాక్యం నేను చదువుతున్నాను. చాలా గొప్ప వాక్యం, జాగ్రత్తగా వినండి. బైబిల్స్ ఉంటే తెరవండి, లేని వాళ్ళు మీరు శ్రద్ధగా ఆలకించాలి. ఎందుకు నేను ఇందాక నుంచి ఈ మాట చెప్తున్నాను? దేవుడు తప్ప ఏ మనుషుడు చేయలేడని చెప్తున్నాడు. ఒక దేశమంతా కలిసి కూడా ఈ పని చేయలేరు. వాళ్ళు ఎంత గొప్ప దేశమైనా కానీ, దేశమంతా కొన్ని కోట్ల మంది కలిసి కూడా ఈ పని చేయలేరు. దేవుడు మాత్రమే చేసే పని. ఎంతగా పని ఏంటి నేను చదువుతున్నాను. అది 49వ కీర్తనలో ఉంటుంది. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం లేక 49వ కీర్తన, బైబిల్ మధ్యలో 477వ పేజీ. నేను చదువుతున్నాను ఈ మాట, ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. దేవుడు చెప్తున్న మాట,
49వ కీర్తన నుంచి నేను ఈ మాట చదువుతూ ఉన్నాను, 7వ వచనం నుంచి. జాగ్రత్త వినండి. ఎందుకని మనం ఎందుకు ఈ వాక్యం చూస్తున్నామో తెలుసా? అక్కడ దేవుడు చేస్తానన్న ఆ 6 పనుల్లో మొదటి 3 పనులు ఎవ్వడూ చెయ్యలేడు. ఎవడైనా చేశాడంటే ఖచ్చితంగా వాడు దేవుడై ఉంటాడు. ఎందుకంటే దేవుడే చేయగలడు. దేవుడు తప్ప ఏ నరుడు ఈ పని చెయ్యలేడు. పాపానికి పరిహారం, దోషానికి నివారణ, తిరుగుబాటును మాన్పించే మంచితనం మనుషులకి కలగదు. అది కలగాలంటే దేవుడే చెయ్యాలని ఒక దగ్గర రాయించారు. నేను ఈ మాట చదువుతున్నాను, ఎక్కడ రాయించారు. ఈ మాటలు చాలా దగ్గరలో ఉన్నాయి, బట్ ఈ మాట క్లియర్గా అర్థమవుతుంది సులభంగా. నేను చదువుతున్నాను 49వ కీర్తన 7వ వచనం నుంచి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. దేని నుంచి విమోచించాలి, తప్పించాలి? చదువుతున్నాను, దేని నుంచో. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. దేని నుంచి తప్పించడమో విన్నారా? తన సహోదరుని ఎవడు ఏ విధము చేతనైనను విమోచింపలేడు. దేని నుంచి విమోచించడం, దేని నుంచి తప్పించడం, దేని నుంచి రక్షించడం? వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. ఈ కుళ్ళు ఏ కుళ్ళు? ఆ మాటకు అర్థం ఏంటి? నీ సహోదరుడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు నీ సహోదరుని విమోచించడం ఎవని వల్ల కాదని అన్నాడు దేవుడు ఇక్కడ. ఆ కుళ్ళు ఏ కుళ్ళు? నీకు మీ ఇంట్లో మీ నాన్నగారు అంటే చాలా ఇష్టం కావచ్చు, మీ అన్నయ్యో మీ తమ్ముడు అంటే చాలా ఇష్టం కావచ్చు, నీ భర్త నీ భార్య అంటే చాలా ఇష్టం, నీ పిల్లలంటే నీకు చాలా ఇష్టం కావచ్చు. నీవు ఒక వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నా ఆ వ్యక్తికి జరగబోతున్న ప్రమాదం నుంచి తప్పించడం నీ వల్ల కాదు. అది ఇక్కడ అంటున్నాడు. ఎంతగా ఆ వ్యక్తికి ఏ ప్రమాదం ఉందో ముందు నువ్వు ప్రేమిస్తున్నా మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఒకవేళ నువ్వే కావచ్చు, నువ్వు ప్రేమిస్తున్న ఏ వ్యక్తినైనా నువ్వు విడిపించుకోవడం, తప్పించడం నీ వల్ల కాదు. దేని నుంచి తప్పించడం? కుళ్ళు చూడక నిత్యము బ్రతకడం. ఈ కుళ్ళు ఏ కుల్లో తెలుసా? దానికి వ్యతిరేకంగా ఉపయోగించే మాట చూడండి. కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకాలంటే ఈ కుళ్ళు ఏ కుళ్ళు మరి? నిత్యము బ్రతకడం అంటే ఈ కుళ్ళు మరణానికి సంబంధించింది. ఆ మరణం కూడా నిత్య మరణం. అంటే ఒక మనిషి నరకానికి వెళ్ళిపోకుండా తన కొడుకునైనా, తన కూతురినైనా, తన తండ్రినైనా, తన అన్నదమ్మునైనా నువ్వు తప్పించలేవు. ఎవడునూ తప్పించలేడు. ఎందుకంటే ప్రతి మనిషి వాడి పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అలాగ నరకానికి వెళ్లకుండా, ఆ నరకానికి ద్వారం మరణం, అలాంటి కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకనట్లు నీ సహోదరుని నువ్వు తప్పించలేవు. ఎందుకో చూడండి, ఆ మాట నేను చదువుతూ ఉన్నాను. ప్రతి మనుషులు ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నారు. నీ వాళ్ళు, ఇంటి వాళ్ళు ఎవరైనా మరణిస్తే వాళ్ళు కేవలం ఉన్నది మరణంలో కాదు, ఆ మరణం నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది, అగ్నిగుండానికి తీసుకొని వెళ్తుంది. అక్కడ ఏడుపు పళ్ళు కొరికితే ఉంటాయి. ఎందుకంటే అంత భయంకరమైన బాధ. అరే ఎంత పని అయిపోయిందని ఆ బాధలో నుంచి పళ్ళు కొరుకుతూ ఉంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి పరిస్థితిలో నిత్యము జీవుడు ఆరని అగ్నితో కాల్చబడుతూ ఉంటాడు, ఏడుస్తూ పళ్ళు కొడుకుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలోకి నీవు ఎంతో ప్రేమిస్తున్న నీ ఇంటి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి నీ సహోదరుణ్ణి, నువ్వు ప్రేమించే వ్యక్తిని తప్పించడం నీ వల్ల కాదు. ఎందుకు నీ వల్ల కాదు అంటే నేను చదువుతున్నాను. వాడు కుళ్ళు చూడక, 8వ వచనం, నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము. ఈ మాట చూడండి, ఈ మాట చూడండి. మరణించిన ప్రతి మనిషిని నరకంలో వేస్తున్న వాడెవరో ఎక్కడుంది? ఇంతకీ అలాగ మనుషుల్ని చంపి నరకంలో వేసేవాడెవరో ఆయన దగ్గర నుంచి విడిపించడం. ఇంతకీ ఆయన ఎవరు? ఇదిగో 8వ వచనం 2వ లైన్లో ఉంది. ఏమనుంది? వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడునూ లేడు. అంటే ఎవరికి కట్టాలి? మీ సహోదరుని విడిపించుకోవడానికి డబ్బు ఎవరికి కట్టాలి? ప్రాయశ్చిత్తం అంటే వెల ఎవరికి చెల్లించాలో తెలుసా? దేవునికి. ఇంతకీ దేవునికి ఎందుకు వెల చెల్లించాలి? అలాగ మనుషుల్ని చంపి నరకంలో వేసేవాడు, ఎంతగా ప్రేమించి నీకు జీవితాన్ని ఇచ్చి ఎన్నాళ్ళు నిన్ను పోషించి కాపాడుతున్న ఒకే ఒక్క నిజమైన దేవుడే ఒకరోజు నిన్ను చంపి నరకంలో వేస్తాడు. ఇప్పుడు నీ సహోదరునో, మీ నాన్నగారునో, మీ తమ్ముడినో, నీకు ఇష్టమైన వ్యక్తినో అలాంటి ప్రమాదం నుంచి కాపాడుకోవాలంటే అక్కడ సరిపోయిన వెల చెల్లించి నీ సహోదరుని నువ్వు తప్పించుకోవాలి, రక్షించుకోవాలి. ఇప్పుడు ఎంత డబ్బు ఇస్తే దేవుడికి సంతోషం కొట్టి ఆయన కళ్ళు నిండిపోయి, అరే ఎంత పెద్ద మూట ఇచ్చేవా, నీ తమ్ముడిని తీసుకెళ్ళిపో అని ఎవడు అప్పగిస్తాడు? ఏ దేవుడు అప్పగిస్తాడు చెప్పండి? నేను కట్టే దేవుడు ఒకవేళ 150 అడుగులు ఎత్తున్నవాడు అనుకో, నేనిచ్చే మూటలు ఒక 200 అడుగుల మూటలు ఉంటాయి, నాకంటే పెద్ద మూటలు తెచ్చావురా అని నా సహోదరుని విడిపించేవచ్చు. ఈ యేసుక్రీస్తు 150 అడుగులు యేసుక్రీస్తు కాదు, 200, 300 అడుగులు యేసుక్రీస్తు కాదు.
ఒకవేళ దేవుడు ఎంత గొప్పవాడని చెప్పడానికి ఒక 4 కిలోమీటర్ల ఎత్తు యేసుక్రీస్తు విగ్రహాన్ని కట్టి ఆయన ముందు నుంచి, ఆయన చేతిలో నుంచి నా సహోదరులను, నాకు ఇష్టమైన నా పిల్లలను రక్షించుకోవడానికి, విడిపించుకోవడానికి డబ్బు పెడితే అంతకంటే ఎక్కువ డబ్బు ఎవడు నెత్తైనా కొట్టేసి సంపాదించి పెట్టేద్దాం. కానీ ఆయన ఎవడో తెలుసా? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆకాశము అంతకంటే పెద్దవైన మహాకాశాలు పట్టజాలనంత దేవుడు నువ్వు ఏంటి ముందు పెడితే ఆయనకి సంతోషమైపోయి, కళ్ళు నిండిపోయి, పొట్ట పొంగిపోయి, నాకు సంతృప్తి చెందించావు కాబట్టి, నువ్వు ఇచ్చిన దానికి నాకు సంతోషం కలిగింది కాబట్టి నీ సహోదరుని నీగో విడిపించి తీసుకెళ్ళిపో అని ఒప్పుకుంటాడు. దేవుడు అనంతుడు. ఆయన్ని మురిపించి మరిపించి ఆయన దగ్గర ఏదో పెట్టి నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందుకే దేవుడు చెప్పాడు, ఏ విధము చేతనైనను నీ సహోదరుని విమోచింపలేవు. ఎందుకు విమోచింపలేవు? ఇప్పుడు చదువుతున్నాను 9వ వచనం. వారి 9వ వచనం చదువుతున్నాను. ఈ మాటలు నేను చెప్పినవి కాదు, ఆ 9వ వచనం యొక్క అర్థమే నేను చెప్పాను. ఏమనుంది 9వ వచనం? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి నీ తీరక అట్లుండవలసినదే. ఈ మాట నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుంది. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. నీ పాపపు క్షమాపణ పొంది దేవుని చేతిలో నుంచి, ఆయన ఉగ్రత నుంచి, తీర్పు నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఈ భూమి మీద ఉన్న జనాల నెత్తులు కొట్టి వాళ్ళకు మోసగించి వాళ్ళ ఆస్తులన్నీ నువ్వు జప్తు చేసుకొని అవంతా తీసుకొని వెళ్ళి దేవుని ముందు పెట్టి నీ చేతిలో ఎంత డబ్బు పెడుతున్నాను కాబట్టి నన్ను వదిలేయ్ అని అంటే అవకాశం లేదు. ఎందుకో తెలుసా? వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. చూసారా మీకేమర్థమవుతుందో? ఒక మనిషి వాడి పాపం నుంచి, దానికి పర్యవసానమైన నరకం నుంచి తప్పించుకోవడం అది ఎవరి వల్ల కాదు. కానీ అక్కడ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం చూడండి. ఇప్పుడు ఆ 9వ అధ్యాయం 24వ వచనం. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? పాపాన్ని నివారణ చేస్తాను, దోషానికి పరిహారం చేస్తాను అంటున్నాడు. అరే, ఇప్పుడు మనం చూస్తున్న వాక్యంలో దోషానికి పరిహారం, పాపానికి పరిహారం, అది ఎన్నటికీ తీరకట్లు ఉండాల్సిందే అని దేవుడు చెప్పిన తర్వాత మరి ఇక్కడ ఎలా తీరుస్తాడు? అలా తీర్చాలంటే ఒకే ఒక్కటి జరగాలి. ఏం జరగాలో తెలుసా? నీవు నేను ఎంత చెల్లించినా విమోచింపలేని, విడిపించలేని ఖరీదు దేవుని ప్రాణం. దేవుని ప్రాణం, దేవుని జీవం అనంతమైనది. ఈ భూమి మీద ఉన్న దేనికైనా విలువ కడతావేమో కానీ దేవుని ప్రాణానికి విలువ కట్టలేము. ఆయన అనంతుడు, ఆయన జీవం అనంతమైనది. అలాంటిది తెచ్చి నీ కోసం ఆయన ముందు పెట్టి నిన్ను విడిపిస్తాడు. అంటే ఏంటో తెలుసా? దేవుడే ప్రాణం ఇవ్వడానికి వస్తానన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తున్నాం. ఈ ఒక్క వచనం ప్రపంచ చరిత్ర అంతటినీ తెలియచేస్తున్న వచనం. ఈ ఒక్క వచనం బైబిల్ అంతటినీ తెలియజేస్తున్న వచనం. జాగ్రత్త వినండి, ఇక్కడ చాలా జాగ్రత్త వినండి. ఈ ఒక్క వచనంలో బైబిల్ అంతా ఉంది. ఈ ఒక్క వచనంలో ప్రపంచ చరిత్ర, భవిష్యత్తులో రాబోతున్న చరిత్ర, ముందు జరగబోతున్న చరిత్ర, జరిగిన చరిత్ర అంతా ఇక్కడ ఉంది. ఏముందో తెలుసా? దేవుడు 6 పనులు చెప్పాడు, ఈ పనులు చేస్తానని. అందులో మొదటి 3 పనులు పాపానికి పరిహారం చేస్తానన్నాడు. పాపానికి పరిహారం మనుషులు ఎవ్వరూ చేయలేరు. నువ్వు బలిచ్చే కోడి వల్ల, కోడి పెట్ట వల్ల, కోడి పుంజు వల్ల, మేక వల్ల, గొర్రె వల్ల, చిన్న పిల్లల వల్ల మనుషుల్ని నువ్వు ఎంతమందిని బలిచ్చినా నీ పాపానికి పరిహారం లేదు. కానీ ఇదిగో నిన్ను ఆ పాపము నుంచి, ఆ పాపం తర్వాత నీకు రాబోతున్న ఆ నిత్య నరకమైన ఆ నాశనం నుంచి తప్పించడానికి దేవుడే నీ పాపానికి శిక్షగా ఆయన బలై నిన్ను తప్పించడానికి ఆయనే వస్తానన్నాడు. మరి దేవుడు ప్రాణం పెట్టడం అసాధ్యమా అంటే దేవుడు మరణించడం అసాధ్యం. దేవుడు అనంతుడు, దేవుడు నిత్యుడు, దేవుడు నిరాకారుడు. అలాంటి దేవుడు నీ పాపానికి దెబ్బ కాయడం, శిక్షించడం, రక్తం కార్చడం, చనిపోవడం, నీకు బదులు ఆయన పిడిగుద్దులు కాయడం అసాధ్యం. అలాగ దెబ్బలు కాయాలన్నా, అలాగ రక్తం చిందించాలన్నా ఆయనకి ఇప్పుడు నీలాంటి శరీరం అవసరం. కాబట్టే ఆయన కన్యకకు పుట్టి ఇదిగో ఈ భూమి మీద శరీరాన్ని ధరించి వస్తానని చెప్పాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. పాపాన్ని నివారణ చేస్తాను, దోషాన్ని పరిహారం చేస్తాను, నీలో ఉన్న తిరుగుబాటుతనాన్ని మారుస్తాను అని చెప్పిన దేవుడు అది ఎలా సాధ్యమో తెలుసా? అందుకోసం నేను మొదటిసారి వస్తానన్నాడు. అందుకే మొదటిసారి వచ్చాడు. ఇప్పుడు రెండోసారి వస్తానన్నాడు. రెండోసారి దేనికి వస్తాడో తెలుసా? ఆ తర్వాత 3 విషయాలు చదువుతున్నాడు. ఆ తర్వాత 3 విషయాలు.
రెండోసారి వచ్చినప్పుడు జరిగే ఈ 3 విషయాలు, ఈ ఒక్క వచనమే ఏం చెప్తుందో తెలుసా? దేవుడు శరీరముతో ఒకసారి రావాలి, ఆ తర్వాత శరీరముతో వచ్చిన వాడే తన మహిమతో, దైవత్వముతో, ఒరిజినాలిటీతో రావాలి. దేవుడు 2 సార్లు ఈ లోకానికి, లోకమంతా తెలిసేటట్లు వస్తాడు. లోకమంతా ముందు వచ్చింది, ఇదిగో నీ పాపం కోసం ఆయన బలైపోయి నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో, నీ జీవితానికి ఎన్ని దుఃఖాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని భయాలు ఉన్నాయో, వాటన్నిటికీ కారణం నీ పాపం. నీ పాపానికి శిక్ష ఆయన మీద వేసుకొని నిన్ను తప్పించి నిన్ను రక్షించడానికి మొదటిసారి వస్తానన్నాడు. మరి రెండోసారి వస్తాడు. రెండోసారి ఎందుకు వస్తాడో తెలుసా? నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం, ఆ 2వ భాగం నేను చదువుతున్నాను. యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరుచుటకు. 5వ విషయం, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. 6వ విషయం, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి అని అన్నాడు. ఈ 3 పనులు జరగాలంటే మొదటిసారి వచ్చినప్పుడు జరగలేదు. ఎందుకు? యుగాంతము వరకు ఉండునట్టు నీతిని బయలుపరుస్తానన్నాడు. ఎక్కడ బయలుపరిచాడు? నీకు నాకు తెలుసు, అంతే. లోకమంతటికి తెలియదు. ఆ మాట చెప్తే శ్రద్ధగా ఆలకించండి. యుగాంతము వరకు ఉండునట్టు నీతిని బయలుపరుస్తాను అనే మాటకు అర్థం జాగ్రత్త చెప్తాను, వినండి. మనుషులందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఇంతవరకు బతికిన మనుషులందరూ ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళైనా, వాళ్ళు ఏ భాషకు చెందిన వాళ్ళైనా, వాళ్ళు ఏ ఆచారాలకు చెందిన వాళ్ళైనా, మనుషులందరూ అనుకుంటున్న మాట ఏంటో తెలుసా? మేము మంచిగా ఉన్నాం కాబట్టే తింటున్నాం. మేము మంచిగా, ఎంతో కొంత భక్తి మా దగ్గర ఉంది కాబట్టి మా దేవత, మా దేవుడు మమ్మల్ని కాపాడి పోషిస్తున్నాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు. ఇదిగో పెళ్ళిళ్ళై పిల్లలతో ఆనందంగా, ఉద్యోగాలతో, సుఖాలతో, ఆస్తులు సంపాదించుకొని బతికేస్తూ ఉన్నారు, పేరు సంపాదించుకొని. ఎంతకీ వాళ్ళు అలా బతకడానికి కారణం ఎవరో తెలుసా? వాళ్ళు మీరు పుట్టిన దగ్గర నుంచి ప్రతి మనిషికి ప్రతి పూట నోట్లోకి 5,000 వెళ్తున్నాయంటే వాళ్ళకి పోషిస్తున్న వాడు ఎవడో తెలుసా? లోకానికి తెలియదు. యేసు క్రీస్తే అని చెప్తే తంతారు కూడాను. అవడరా నువ్వు, నిన్నగాక మొన్న వచ్చినవాడు దేవుడేంట్రా అని తంతారు కూడా. కానీ ఒకరోజు రాబోతుంది, ప్రపంచం అంతటికీ తెలుస్తుంది ఎవరి నీతి వల్ల మనం ఎంతకాలం బతికేమో. యుగాంతం వరకు ఉండునట్టు నీతి బయలుపరచబడుతుంది. కేవలం ఒక జనాలకు కాదు, కేవలం ఒక ప్రజలకు కాదు, కేవలం విశ్వాసులకో, ఇశ్రాయేలీలకో, ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళు, ఒక క్రైస్తవులకో కాదు, ప్రపంచం అంతటికి. దాని గురించి బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఒక్క మాట నేను చదువుతూ ఉన్నాను. ప్రపంచమంతా, ప్రతి మనిషి, ప్రతి జీవి బ్రతకడానికి మనుషులు అనుకుంటున్న ఫిలాసఫీ చూడండి, మనుషుల యొక్క ఫిలాసఫీ చూడండి. నీకు మంచిగా ఉందనుకోండి, ఆ రోజు నీకంతా క్షేమంగా గడిచిందనుకోండి, ఏమనుకుంటా తెలుసా మనుషులు? నేను ఎంతో కొంత మంచోడిని కాబట్టి నాకు ఇంకా మంచి జరుగుతుంది అనుకుంటాడు. నాలో అందుకే పెద్దలు కూడా పిల్లలకి ఏం నేర్పరా? నువ్వెవ్వరికి కీడు చేయక, నువ్వు మంచిగా ఉంటే నీకు అంత మంచిగా వెళ్ళిపోద్ది అంటారు. మరి నాకెందుకు మంచిగా వెళ్ళిపోతున్నది? నువ్వు మంచోడు కాబట్టి. ఈ తొక్కల ఫిలాసఫీ. ఇంకేమనుకోవద్దు, తప్పనిసరిగా ఈ మాట ఉపయోగించాలి. ఎందుకో తెలుసా? ప్రతి మనిషికి ఉన్న మైండ్ అదే. నేను ఎంతో కొంత మంచోడినే కాబట్టి నాకు ఇంకా మంచి జరుగుతున్నది అనుకుంటాడు. నా మంచితనం వల్ల, నా జ్ఞానం వల్ల, నా శక్తి వల్ల, దానివల్ల దీనివల్ల నేను సంపాదించాను, ఎంత గొప్ప ఉన్నాయని తింటున్నాను, తిండి పెడుతున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను కాదు. ఒక దేవుని మంచితనం వల్ల నువ్వు బతికేస్తున్నావు. ఇంకా ఒక దేవుని మంచితనం వల్ల నువ్వు అనుభవిస్తున్నావు. ఒక దేవుని మంచితనం వల్ల నీకేవైతే కలిగి ఉన్నాయో, నువ్వే గొప్పతనం అనుకుంటున్నావో, ఏ జ్ఞానం అనుకుంటున్నావో, నీకు కలిగిన జ్ఞానం, గొప్పతనం, అధికారం వాటి కాదు, నీకున్న ప్రతీది కూడాను ఒక ఆయన మంచితనం వల్ల జరుగుతుంది. ఇంతకీ ఏ దేవుడు అలాగా? నమ్మారా నమ్మలేదా తర్వాత విషయం. తన మంచితనాన్ని బట్టి ప్రతి వాడిని పోషిస్తూ, కాపాడుతూ, జీవితాన్ని ఇచ్చి జీవితాల్లో అందలాలు ఎక్కించే దేవుడు యేసుక్రీస్తు అన్న విషయం లోకానికి తెలుస్తుంది. అంతవరకు తెలియదు. అలా తెలియాలంటే లోకమంతటికీ తెలిసినట్టు ఆయన రెండోసారి రావాలి. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నేను ఈ వాక్యం చదువుతున్నాను, దయచేసి చూడండి. బైబిల్ వెనక నుంచి 228వ పేజీ. ఈ మాటలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి, కానీ ఈ ఒక్క మాట చాలు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి నేను ఈ మాట చదువుతున్నాను. బైబిల్ వెనక నుంచి 228వ పేజీ నేను చదువుతూ ఉన్నాను. ఇదిగో 7వ వచనం, మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం, బైబిల్ చివరి పుస్తకం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమెన్.
ఇది జరుగుద్ది. అది ఇంకా జరగల. కాబట్టి మనం చూస్తున్న ఆ వచనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు చేస్తానన్న ఆ 6 పనుల్లో 3 జరిగాయి, ఇంకొక 3 జరగలేదు అని చెప్పడానికి రుజువేంటో తెలుసండి. లోకంలో ఇంకా ఆయనే దేవుడు అన్న విషయం కంప్లీట్గా అర్థమైనట్టు తెలియదు. ఈ బైబిల్ చాలామంది చదువుతారండి. ఎందుకు చదువుతారో తెలుసా? అవును, ఈ క్రైస్తవులు పిచ్చోళ్ళ ఏంది, ఆస్తులు ఇచ్చేస్తూ ఉన్నారు, ప్రాణాలు ఇచ్చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తుని దేవుడు అని చెప్పడానికి. ఎంతోమంది దేవుళ్ళని దేవతలను నమ్ముతున్నారు, ఎప్పటికీ లేని పిచ్చి ఈ క్రైస్తవులకి ఎందుకు? పోనీ వాళ్ళు ఏమైనా కేసులు పెడతారా, పోరాడతారా? పోరాటాలు లేవు. ఇంకెవరికైనా ఏదైనా జరిగిందంటే ఆ రైళ్లు తగలబెట్టేస్తారు, బస్సులు తగలబెట్టేస్తారు, గొప్ప నాశనం చేస్తారు, ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు తగలబెట్టి మనుషుల మీద దాడి చేసి. కానీ ఈ క్రైస్తవులు కోల్పోవడానికి ఇష్టపడతారు, చంపబడడానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళు తిరిగి పోరాటం లేదు. వీళ్ళకి ఇదేం పిచ్చి? ఎంతకీ వాళ్ళు అలా చంపబడ్డానికి, హింసింపబడ్డానికి కారణం ఏంటంటే, ఒరే బాబు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నమ్ముకో, ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఈ మాటలో చంపేస్తుంటే తిరగబట్టడం లేదు. వీళ్ళని ఏమనుకోవాలి, పిచ్చోళ్ళు కాకపోతే అని లోకమంతా అనుకుంటున్నారు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సత్యం, లోకానికి తెలీదు. లోకమంతా ఏమనుకుంటున్నారో తెలుసా? మా దేవుళ్ళు, మా దేవతలు మాకుంటే, మా మతం ఎప్పుడుదో, ఈ క్రైస్తవం యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వాడు, మధ్యలో వచ్చి దేవుడు అని చెప్తారు. పెచ్చోళ్ళు కాకపోతే మీకు మళ్ళీ ఏమనాలి? మీ యేసుక్రీస్తు మిమ్మల్ని గొర్రెలు అన్నాడు, మీరు నిజంగా గొర్రెలు. మీరు ఈ గొర్రెలకి బుర్ర ఉండదు, తల ఉండదు, ఎవడని చెప్తే గుడ్డిగా అమ్మేస్తారు. పోనీ రోగాలు బాగవుతాయని చెప్పారు, రోగాలు నిజంగా బాగయ్యా? లేవా? కానీ యేసుక్రీస్తు దేవుడు అని ఎందుకు అంటున్నారు? పిచ్చి, గొర్రెలు అన్నాడు కదా, వాళ్ళ దేవుడే వీళ్ళని. నిన్న కాక మొన్న వచ్చిన మతం దైవత్వం ఎలా అవుతుంది, నిజం ఎలా అవుతుంది, సత్యం ఎలా అవుతుంది అని ఎంతోమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి సత్యం అర్థం కాలేదు. దేవుడు ఆ సత్యం అర్థమైనట్లు అందరికీ ఓపెన్గా చేస్తాడు. ఎప్పుడు అంటే, మొదటిసారి వచ్చినప్పుడు జరగలేదు, రెండోసారి వచ్చినప్పుడు ప్రపంచం అంతటికీ తెలుస్తుంది. యుగ అంతము వరకు ఉన్న నీతిని దేవుడు బయలుపరుస్తాడు. నీతి యేసుక్రీస్తే. ఎవరి మంచితనం వల్ల మనుషులు, జీవులు ఆహారం కలిగి భుజిస్తూ తింటున్నాయో, ఎవరి నీతి వల్ల, ఎవరి మంచితనం వల్ల, ఎవరి కృపాసత్యం వల్ల ఇంతమంది జీవులు అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నారో ప్రపంచ చరిత్ర అంతట్లో ఆ ఇంతమందిని కాపాడి, పోషించి, కనికరించి ఇంకా జీవితంలో అవకాశం ఇస్తున్న దేవుడు ఎవరు? కనిపిస్తాడు. ప్రపంచం అంతటికీ కనిపిస్తారు. అక్కడ ఉన్న మాటలు చూసారు ఏమన్నాయో? భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కట్టుకొందురు. అది ఇంకా జరగలా. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు ఆయనను చూస్తారు. చాలా మంది ముస్లిం బోధకులు ఎలా చెప్తూ ఉన్నారు, యేసుక్రీస్తు వస్తాడు కరెక్టే, కానీ ఆ యేసుక్రీస్తు క్రైస్తవులు చెప్తున్నట్టు చచ్చిపోలేదు సిలువ మీద అని చెప్తారు. కానీ ఎక్కడున్న